రేవంత్ రెడ్డి అబద్ధాలు హామీలు ఇస్తే నమ్మి ప్రజలు ఓట్లు వేశారు. మోసానికి దగాకు మారుపేరు రేవంత్ అన్నారు. రాహుల్ గాంధీని కూడా బోల్తా కొట్టించారు. 2018లో కూడా కాంగ్రెస్ 2 లక్షల రుణమాఫీ చేస్తున్నారు. ఆనాడే సాధ్యం కాదు అని చెప్పిన మోసపు మాటలని చెప్పిన కేసీఆర్ కూడా అలవికాని హామీలు ఇచ్చారు. అడ్రస్ లేకుండా పోయారన్నారు. రుణమాఫీ చేస్తా అంటే రేవంత్ను నమ్మి రైతులు ఓట్లు వేశారు. కేసీఆర్ను ఓడించాలని ప్రజలు, విద్యార్థులు, ప్రజాస్వామికవాదులు కాంగ్రెస్కు ఓటు వేశారు. ఇక 6 గ్యారెంటీలు, ఒక్క ఉచిత బస్సు తప్ప ఏమీ అమలు కాలేదన్నారు. 17,900 కోట్ల రుణమాఫీ చేస్తామని సీఎం కార్యాలయం ప్రకటించింది తప్ప ఎక్కడా లెక్కలు చెప్పలేదన్నారు. దమ్ముంటే ఎంత అయ్యిందో లెక్కలతో సహా ప్రజా పోర్టల్లో పెట్టాలని డిమాండ్ చేస్తున్న బీజేపీ, మోదీ మాట ఇస్తే తప్పరు. ఎరువుల కోసం లైన్లు కట్టే దౌర్భాగ్య స్థితి లేకుండా కాంగ్రెస్ మూసేసిన రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని 6,300 కోట్లతో ప్రారంభించి తెలంగాణలో ఎరువుల కొరత లేకుండా చేసిన మహనీయుడు మోదీ అన్నారు.